పెసరపప్పును ఒక హాఫ్ కప్ దాకా నానబెట్టుకున్నాను. ఈ పెసరపప్పును మనము ఉడికించి పెట్టుకుందామండి. తీసుకోవాలి. బౌల్లో మెజర్మెంట్ కప్పులో 1 కప్పు దాకా అటుకులు వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగేసి ఒక 3 నిమిషాలలో నానబెట్టేసుకోవాలి. చూడండి, అటుకులు ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకున్నాను. దీన్ని ఒక 2 నిమిషాల్లో నానిద్దాము. మరి ఎక్కువ నానబెట్టామంటే మెత్తగా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాలి. ఈ పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకొని ఉడికించుకుందాము. మనకు పెసరపప్పు ఉడికేలోపు మనము పాలు అనేది కొలుచుకొని కాగబెట్టుకుందామండి. నేను ఫుల్ 1 ప్యాకెట్ దాకా తీసుకున్నాను. ఇది కనీసం 2 కప్పుల దాకా ఉంటుంది. మీరు పాలతో చేసుకోవాలన్నా పాలతో చేసుకోవచ్చు. ఒక 3 కప్పుల దాకా పాలు తీసుకొని 1 కప్పు నీళ్ళు తీసుకున్నానంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను 3 కప్పుల దాకా పాలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనము పాలు కాగబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం కాగబెట్టుకోవాలండి పాలు. నేను 1.5 కప్పు కన్నా కొద్దిగా తీసుకొని హాఫ్ కప్ దాకా నీళ్ళు పోసి చేసుకోవాలండి. మనకు జిగురంతా ఏం అవసరం లేదు. బెల్లం అనేది కరిగితే చాలండి. హాఫ్ కప్ దాకా నీళ్ళు పోసుకొని బెల్లము కరిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లోని మనం బెల్లం అనేది కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ బెల్లాన్ని అయితే మనం కరిగించుకున్నాము. అప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. జస్ట్ మనకి బెల్లం కరిగితే చాలండి. చూడండి, అటుకులు కొద్దిగా మెత్తగానే అయ్యాయి. ఇప్పుడు మనము నీళ్ళు సపరేట్ చేసేద్దాము. ఒక బౌల్ తీసుకొని మనము జాలిగడ్డ తీసుకోవాలి. తీసుకొని నీళ్ళంతా వంపేసేయాలి. చూడండి, ఇలా నీళ్ళంతా సపరేట్ అయ్యేదాకా ఇలా వంపేసుకోవాలి. ఇలా వేసుకొని మనము ఈ పాలతోని మనము అటుకులు అనేది ఉడికించుకోవాలి. చూడండి, అటుకులు అనేది చక్కగా బాగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, పప్పు కూడా చాలా బాగా ఉడికింది. చూడండి, ఇప్పుడు పప్పు బాగా ఉడికింది కదండి. ఇప్పుడైనా మీరు బెల్లము కరిగించి దీంతో పోసుకోవచ్చు. మనం పాలు వేసుకున్నాక మనం బెల్లం పోసుకున్నామంటే పాలు అనేది విరిగిపోతుంది. కాబట్టి ఇలా బెల్లం ముందుగానే వేసేసుకొని పాలు అనేది చల్లారిన తర్వాత వేసుకున్నారంటే పాలు విరగకుండా ఉంటుంది. పప్పు చాలా బాగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం పాలు అటుకులు అంతా బాగా ఉడికిపోయింది కాబట్టి దీంట్లో కలుపుకుందాలి. చూడండి, అటుకులు కూడా బాగా ఉడికింది. ఇలా శ్రీకృష్ణునికి అటుకులతో పాయసం అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా మీరు చేశారంటే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా
రకరకాలుగా చేసుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట. మనం కరిగించుకున్న బెల్లము చల్లారిన తర్వాత దీంతో పోసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నాడు. చూడండి, నెయ్యి ఎంత కరిగిపోయినాక మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, ద్రాక్ష తీసుకున్నాను. ఇది తీసుకొని ఫ్రై చేసుకున్నాము. మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఆ వేడికి ఇది బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం పాయసంలో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్నాం కదండి, దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. దీంతో నలక బాయి ఉంటే కూడా ఈ స్క్రీన్తోనే ఉండిపోతుంది. చూడండి, ఇలా పోసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా శ్రీకృష్ణుడి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నేను ఇలాగే చేసుకున్నాను. మీరు చిక్కగా కావాలంటే చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.